2019లో మీరు టీడీపీలో గెలిచారు. 1 ఇయర్‌లో తర్వాత రిజైన్ చేసి వైసీపీలోకి వచ్చేసారు. ప్రజలు మిమ్మల్ని తీసుకుంటున్నారా? ఫస్ట్ టైం మీరు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. బాగానే ఉందమ్మా. అంటే నేను 2019లో తెలుగుదేశంలో గెలిచిన తర్వాత యాక్చువల్గా అయితే పాలిటిక్స్ నుంచి తప్పుకొని చారిటబుల్ యాక్టివిటీ ఒక్కటే చేద్దాం అనుకున్నాను. మళ్ళీ 4-5 ఏళ్ల తర్వాత తిరిగి పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ 4-5 ఏళ్ల కాలంలో నేను పెద్దగా ప్రభావం చూపెట్టలేకపోయాను. అంటే తిరిగా నేను ఒప్పుకుంటాను. గతంలో ఉన్న పనులు కొన్ని కంప్లీట్ చేయగలిగాం, కొన్ని చేయలేకపోయాం. బట్ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచి వల్ల మేము క్యారీ అన్ అవుతున్నాం, గెట్ అన్ అవుతున్నాం. ప్రజల్లో మంచి రెస్పాన్స్. రిలీజ్ చేసిన మేనిఫెస్టో అయితే చూశారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? అంటే మేనిఫెస్టోలో ఉన్న హామీలే గన్నవరం నియోజకవర్గంలో కూడా చూస్తారా, లేదంటే మీరు ఇంకా ఎక్కువ హామీలు ఇస్తారా? మీరు ఒక్కసారి మేనిఫెస్టోల గురించి గతంలోకి వెళ్తే 2009 సంవత్సరంలో నేను విజయవాడ పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారికి రెండోసారి ఎన్నిక. ఆయన ఎన్నికల్లో ఏం ప్రత్యేక వాగ్దానాలు చేయలే. 2004 నుంచి 2009 వరకు ఉన్న పరిపాలనని చూపెట్టుకొని వెళ్ళారు. మేము తెలుగుదేశం పార్టీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అనేక వాగ్దానాలు చేసాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అందరికీ కూడా ప్రతి ఇంటికి డబ్బులు ఇస్తామని, వాళ్ళతో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయించి, వాళ్ళతో మేము ఏటీఎం కార్డులు ఇచ్చి, ఇంటింటికి తిరిగి ఇచ్చి చేసాం. అట్లాగే అదేం అవ్వలేదు. ప్రజలు రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు 4 నుంచి 9 వరకు చేసిన పరిపాలన ఆదరించి వాళ్ళు ఆయన కొత్తగా మేనిఫెస్టోలో ఏం చెప్పకపోయినా ఆయనకు ఓటేశారు. అట్లాగే 2014లో మేము రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ చేస్తామని, బ్యాంకుల్లో ఉన్న బంగారం బయటికి తీసుకొస్తామని, ఎవరు డబ్బులు కట్టొద్దని చెప్పాం. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత రైతు రుణమాఫీ మొదలు పెట్టడానికి 2 ఏళ్ళు పట్టింది. 3 ఏళ్ల కాలమే చేసాం. అది కూడా పార్షియల్గా చేసాం, పాక్షికంగా చేసాం. డ్వాక్రా రుణమాఫీ అసలు చేయలే. బ్యాంకుల్లో ఉన్న బంగారం సంగతి అసలు పట్టించుకోలే. అట్లా మేము మేనిఫెస్టోలో చెప్పినప్పటికీ ఒకసారి ఏమో అవకాశం రాలేదు, చేసే అవకాశం. ఒకసారి చేసే అవకాశం వచ్చినా మేము చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒకసారి అవకాశం వచ్చింది ఆయనకి 2019లో. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలన్నీ కూడా 197%, 98% ఆయన చేయగలిగారు. వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా. ఏదన్నా ఒక్క పెన్షన్ స్కీమ్ ఒకటి అటువంటి తప్పితే మిగిలినవన్నీ కూడా ఆల్మోస్ట్ చేయగలిగారు ఆయన. కాబట్టి క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత, రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేక మాటలు చెబుతారు. వీటిలో ఎవరు చెప్పేది నిజం, ఎవరు చెప్పేది అబద్ధం, ఎవరు అరిచేతిలో స్వర్గం చూపెడతారు అనేది ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అరిచేతిలో స్వర్గం చూపెడతారు, ఎన్నికలు అయిపోయినాక అరిచేతి కింద నరకం ఉంటుంది అనేది కూడా ప్రజలకి బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని మెజారిటీ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనేది నా ఫీలింగ్.